कालचन्द्रिका गुरुकरुणा स्पन्दिता गंगाजरी प्रवाहिका बोधामृत प्रसादिता सहनशील भूस्वरूप ज्ञान दिव्यदायका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका शरत्काल चंद्रिका गुरु करुणा स्पंदिता। స్వామి సేవలో ఎంతో కాలం జీవించిన ఎగువ పట్టపురాయికి చెందిన గోపాలయ్య గారు స్వామి దగ్గర చూసిన ఎన్నో సంఘటనల ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. అవి వివరించుకుంటూ వస్తున్నాము. అనంతసాగరం మండలం చిలకలమర్రికి సంబంధించిన దేవుడయ్య స్వామిని ఎంతో ఆదరించారు. ఆయన కుమారుడు వెంకటరాజు గారు, గోపాలయ్య, తులసవ్వ వీళ్ళంతా చిలకలమర్రి నుంచి పెంచల కోనకు వెళ్ళారు. పెంచల స్వామి ఎదురుగా వెంకయ్య స్వామి ఉన్నప్పుడు ఈ వెంకటరాజు గారు స్వామిని స్వామి అని పిలిచారట. స్వామి ఏమన్నారో ఆయన మాటల్లో విందాం. నమస్కారం. వెంకయ్య స్వామి వారికి మా ఇంటి దేవుడు ఆయన కాబట్టి ఆ స్వాముల వారు ఎప్పుడు మేము మధ్యలో తెలుసుకొని ఏ పని చేయాలన్నా కూడా ఆయన లేని ఇక్కడికి వచ్చాను చేసుకుంటాం, లేకుంటే మా గుళ్ళో దండం పెట్టుకొని కానీ బయలుదేరాం. 1973-74లో ఒకసారి గోపాలయ్య గారు మీరు స్వామిని పెంచలకొను కారులో తీసుకెళ్ళి చెప్పండి బండి కారులో తీసుకెళ్ళి ఆ కొద్దిగా దేవడానికి పన్నెండు పక్క చిన్న కోనలో నీళ్లు కొద్దిగా లోతు లేవు, చెంబుతో స్నానం చేయించి స్వామికి. అప్పుడు ఈ పందిళ్ళు గోపురాలు ఏమి లేవు. బండి తీసుకొని పోయి తులసమ్మ నేను అది గోపాలయ్య కారులో పోయి ఆ స్నానం చేయించి తీసుకొచ్చి అక్కడ గోత్రం పెట్టినాం. ఇది గుడి ముందు పైన. అవన్నీ ఏందో పొరపాటుగా తెలియదు స్వామి అన్నా. అయ్యో స్వామి అనకూడదు, స్వామి ఉండే కాడ అని నాకు బుద్ధి వచ్చింది కుదరా, స్వామి ఉండే కాడ స్వామి అనొద్దని. స్వామి పెంచల కోనలో ఉన్నారు. అప్పుడు స్వామిని ఒకరు స్వామి అని ప్రస్తావించగానే, అయ్యా అక్కడ ఇంకొక పెద్ద స్వామి ఉండగా మళ్ళీ స్వామి అంటావేమిటి అని అర్థం వచ్చేట్టు మాట్లాడారు ఆయన వెంకయ్య స్వామి వారు. దానికి భావం ఏంటి? అసలు స్వామి అనే మాటకు సంస్కృతంలో సకలాన్ని తన సొంత సంపదగా గలవాడు, పరమాత్ముడు, విశ్వాధిపతి, విష్ణువు, పూర్ణ సద్గురుదేవుడు, లేకపోతే ఇటువంటి పరమోన్నతమైన అర్థాలు చెప్పారు. ఆ విధంగా చూస్తే 3 విషయాలు మనకు స్ఫురణకు వస్తాయి. మొట్టమొదటిది, అక్కడ పెనుసిల లక్ష్మీనరసింహస్వామి వారు ఉన్నారు. వారిని పూర్ణత్వ దర్శనానికి గుర్తుగా చెప్పుండవచ్చు, ఆ దేవతను ఉద్దేశించి చెప్పుండవచ్చు, క్షేత్ర మహాత్మ్యాన్ని ఉద్దేశించి చెప్పుండవచ్చు, అక్కడ స్వామి ఉన్నారు అని. ఇంకొక రహస్యం ఏంటంటే, స్వామివారికి పూర్ణ జ్ఞానస్థితి కలిగింది ఎక్కడంటే పెంచల కోనలోనే. అందువల్ల ఆయన తనకు ఉపదేశించినటువంటి ఇటువంటి స్థితిని ప్రసాదించిన గురువుగారు, ఆయన కణ్వ మహర్షి కావచ్చు, మరెవరైనా కావచ్చు, తన గురువుగారి పేరును ఉచ్చరించడానికి కూడా స్వామి ఇష్టపడలేదు. అటువంటి పరమోన్నత గౌరవం, భక్తి స్వామి హృదయంలో ఉంది. అందుకని ఇక్కడ గురుదేవుడైనటువంటి స్వామి సూక్ష్మరూపంగా ఉండగా ఇక్కడ మళ్ళీ స్వామి అంటావేమిటయ్యా అనే మందలింపు ఉండవచ్చు. ఆ విధంగా మనం అనేక కోణాలలో దీన్ని చెప్పుకోవచ్చు అన్నమాట. తనకు ఉపదేశించినటువంటి స్వామి కావచ్చు, అదేవిధంగా తనకు అనేక మంది సాధువుల యొక్క దర్శనానికి దోహదం చేసిన వారు కావచ్చు, కణ్వ మహర్షి కావచ్చు, మరొకరు కావచ్చు. ఎవరైనా స్వామి యొక్క వ్యక్తిత్వంలో ఉండే పరమోన్నత ఆదర్శం, గురుభక్తి, గౌరవించే గుణం, శ్రద్ధ, అన్నిటికంటే ముందు శాస్త్రజ్ఞానం మనకు అర్థమవుతుంది. ఎంత గొప్ప విషయం ఇది. గుండ్లపాడానికి చెందిన దాసరి వెంకయ్య తన కొడుకు 20 సంవత్సరాల వయసులో ఇంటి నుంచి వెళ్ళిపోయాడని, అది తెలుసుకోవాలని స్వామి దగ్గరికి వస్తే స్వామి ఆయన తప్పకుండా వస్తాడయ్యా, ఆయన స్నేహితుడు తిరిగి తీసుకొస్తాడు అని చెప్తే ఆ రోజు ఆ ప్రమాణపత్రం రాయించి వీళ్ళకి దాన్ని వివరించి చెప్పింది కూడా ఆ రోజు గోపాలయ్య అక్కడ ఉన్నారు. మాకు అవన్నీ స్వామి చెప్పింది మాకు అర్థం కాకపోతే గోపాలయ్య చెప్పారు.
ఆ తర్వాత కొద్ది రోజుల్లో మా పిల్లవాడు ఇంటికి వచ్చాడు అని ఈ వెంకయ్య చెప్తున్నారు. మీ పేరేంది? నా పేరు వెంకయ్య, ఇంటి పేరు? దాసరి వెంకయ్య. మీ వయసు ఎంత? 83 జరుగుతుంది. 83. గుండ్లపాలెమే. గొల్లపాలెమే. స్వామిని మీరు ఎక్కడ చూసారు, ఎప్పుడు చూసారు? ఇక్కడనే మేము ఏడుకొచ్చి చూసాము. మళ్ళీ ఆడపోయి మా అమ్మాయిని 2 ఇచ్చాం నా ఊళ్ళో. అలా చూస్తాం. మా అమ్మాయి 3వ అమ్మాయి పెళ్ళి 10 రోజులు 12 రోజులు అయినా చనిపోయింది. అదే చూసాము. ఒక అబ్బాయి వెళ్ళిపోతే నేను పోయి స్వామి ఇస్తాను అడిగాను. స్వామి ఏమో కోట్లు లక్షలు 10 లక్షలు పక్కన గోపాలయ్య కానుండి ఆయన మాత్రం వరుసగా చెప్పాడు. తాతయ్య ఇట్లా స్నేహితుడి కాడ పోయాడు, వస్తాడు, జాబ్ కూడా ఇచ్చాడు, ఏమని ఆయన ఈ నీళ్ళు చించేసాడు చెప్పాడు స్వామి అని చెప్పాడు ఆయన. అది కరెక్ట్, జరిగిన వాస్తవం. అది తీసుకోవచ్చు, వదిలి పని చేసాడు ఎక్కే అన్నాడు. మీ అబ్బాయి ఎంత వయసులో వెళ్ళిపోయాడు అలిగి? మా అబ్బాయి అదే 25, 19 సంవత్సరాలు ఉంటుంది. దేనికి అలిగాడా? ఊరికనే శ్రీనివాసుని. ఒక్కడే కొడుకు, నీకు ఒక అబ్బాయి, 4 కూతుళ్ళు. ఆ అబ్బాయి అలిగి వెళ్ళిపోయినప్పుడు వెళ్ళారు మీరు. స్వామి అప్పటికి నడవడంలా అప్పుడు అంత ముందు నడుస్తున్నాడు. ఇప్పుడు గోపాలయ్య ఏం చెప్పారు మీకు? గోపాలయ్య చెప్పడం అంటే స్నేహితుడి కాడ పోయినట్టు సాగు చెప్పాడు, వస్తాడంటే తీసుకువస్తాడట ఆయన అని చెప్పాడు. అది పిల్లలు ఒక్కోసారి అలిగి వెళ్ళిపోతారు. అట్లా ఆయన కొడుకు అలిగి వెళ్ళిపోతే అతడు తిరిగి రావడాన్ని స్వామి చాలా స్పష్టంగా చెప్పాడనమాట. ఆ విధంగా కుర్రవాడు రావటం. అందుకని స్వామికి దేశ కాల భేదాలు లేవు. ఏ విషయమైనా ఆయన అట దృష్టి పెట్టాడంటే విస్పష్టంగా ఆయన మనోయవనిక మీద దర్శనం ఇచ్చినట్టు మనకు తోస్తుంది. అటు సూర్యుడు ఇటు ఉదయించనన్నా ఉదయించవచ్చు, కానీ స్వామి గన ఒక మాట చెబితే అది జరిగి తీరడమే మన పరిశోధనలో నిగ్గు తేలిన ఒక సత్యం. ఒకవేళ వాళ్ళు వినేవాళ్ళు సరిగా వినకపోయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, కానీ నిజం మాత్రం ఆయన చెప్పిందే జరగద్ది. ఒకసారి ఒక ఎద్దు గురించిన ఒక ప్రస్తావన వచ్చింది. పలానా ఆయన ఎద్దు తీసుకొస్తున్నాడు అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు 2 రకాలుగా చెప్పారు. కానీ నిజంగా నిరూఢి చేసి చూస్తే స్వామి ఏం చెప్పారో అటువంటి ఎద్దునే అతను తీసుకొచ్చారు. ఈ మధ్యలో విన్నవాళ్ళు సరిగా వినలే. అందుకని మనం పరిశోధనలో ఏం చేస్తామంటే అనేక కోణాలలో ఒక సత్యాన్ని, ఒక విషయాన్ని, ఒక నిజాన్ని నిగ్గు తెలుసుకొని ఆ తరువాతే సత్సంగంలో మనం సమర్పించుకుంటాం. పెన్నబద్వేలిలో జరిగిన సంఘటన అది. మనకు అది విస్పష్టమైనటువంటి సాక్ష్యం లభించిన తర్వాత చూస్తే స్వామి మాటే నెగ్గింది. అంటే పలానా రంగు బట్ట ఎద్దు తీసుకొస్తారు అని అంటే దాంట్లో అది కాదని ఒకరు చెప్పబోయారు. తర్వాత తీరా వస్తే ఖచ్చితంగా స్వామి చెప్పిన రీతిలోనే అది జరిగినట్టు నిరూపణమైంది. కాబట్టి స్వామి యొక్క సర్వజ్ఞత్వము, సర్వమయత్వము, సర్వవ్యాపకత్వము, బోధనా దక్షత, అపారమైనటువంటి మానవ ప్రేమ, ఇలాంటివన్నీ కూడా మనకు ప్రతి సంఘటనలోంచి వ్యక్తమవుతూ తన అనుగ్రహాశీస్సులు మనకు అందిస్తూ ఉంటుంది. ఇట్లాంటివి విని వాటి ద్వారా మనం ఆయన కళ్యాణకరమైనటువంటి సంపద్విభూతిని అనుభూతి చెందడానికి ప్రయత్నం చేయటమే మన విధి, కర్తవ్యం. సత్సంగం కొనసాగుతుంది. నమస్కారం.